అది మన ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పిన బైట్. మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏం చెప్పారు అంటే మా టార్గెట్ కిరాణా హిల్స్ కాదు అని చెప్పాం. కానీ మరి కిరాణా హిల్స్లో ఏం జరిగింది? ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. మనం సర్గోదా ఎయిర్షిప్ను కొట్టేశాం, సర్గోదా ఎయిర్షిప్ నాశనం చేశాం. మనపై దాడి చేయడానికి అక్కడ నుంచి ఎగరాల్సిన విమానానికి రన్వే లేకుండా చేసేసాం. కానీ దానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరాణా హిల్స్ ఒక్కసారిగా వణికింది. ఆ కిరాణా హిల్స్లోనే పాకిస్తాన్ అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి లీక్ అవుతూ ఉంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ పాలకులను అక్కడ ప్రజలు తరిమి కొట్టబోతూ ఉన్నారా? పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడ ప్రజలు మమ్మల్ని ఎందుకు అనిధార్మికతకు లోను చేశారు అని పాకిస్తాన్ పాలకులను, పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టబోతున్నారా? ఇప్పుడు ట్వీట్లో జరుగుతున్నది అదే. మీకు ఆ ట్వీట్లో ఒకసారి చదవండి. ఈలోపు మన చీఫ్ ఎయిర్ మార్షల్ చీఫ్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ మీ కమెంట్ చాలా అవసరం. ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి ఆ ట్వీట్లలో జరుగుతున్నటువంటి దానికి మీ స్పందన ఏంటి? మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీ ట్వీట్, మీ అభిప్రాయం చాలా అవసరం. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్ ప్రజలు భయాందోళనలోనే ఉన్నారు, అక్కడ అణుధార్మికత లీక్ అవుతుందని. కానీ మనం కిరాణాపై దాడి చేయలేదు అని మన ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్పారు. ఒకసారి మన ఎయిర్ మార్షల్ చీఫ్ ఏం చెప్పారో విందాం. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility. And there is a lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. Philip here from the print. So the social media... మన ఎయిర్ మార్షల్ చీఫ్ మాట్లాడిన మాటలు విన్నారు కదా. మన టార్గెట్ అణు దాడి కాదు, మన టార్గెట్ పాకిస్తాన్ అణుస్థావరాలు కాదు. అసలు కిరాణా హిల్స్లో ఏముందో మాకు అవసరమే లేదు. మా టార్గెట్ పాకిస్తాన్ సర్గోదా ఎయిర్ బేస్ మాత్రమే. మేము పాకిస్తాన్ సర్గోదా ఎయిర్ బేస్ పై దాడి చేసాం, పాకిస్తాన్ సర్గోదా ఎయిర్ బేస్ను కొట్టాం. కానీ కిరాణా హిల్స్ ఏం జరిగిందో మాకు తెలీదు. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పాం. మరి అమెరికా ఫ్లైట్ ఎందుకు వచ్చింది? మధ్యలో అమెరికా సడన్గా ఎందుకు ఉలిక్కిపడింది? అమెరికాకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది. అణు ధార్మికతకు సంబంధించి, అణు ఆయుధాల రక్షణకు సంబంధించి ఒక ఒప్పందం ఉంది. అందులో భాగంగానే అమెరికా వచ్చిందా? అమెరికా ఫ్లైట్ అందుకే వచ్చిందా? ఈ బోరా 10 రసాయనాన్ని ఎందుకు తీసుకొచ్చారు? బోరా 10 రసాయనాన్ని ఎక్కడ వినియోగిస్తారు అంటే అణు దాడులు జరిగినప్పుడు, అణు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ రేడియేషన్ని తగ్గించడానికి ఈ బోరా 10 ఉపయోగిస్తుంటుంటారు. మరి ఈజిప్ట్ నుంచి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఏదో జరిగింది, మొత్తానికి పాకిస్తాన్కి ఏదో మూడింది అనే చర్చ జరుగుతోంది. భారత్తో పెట్టుకుని భారత్ను కెలికి భారత్లో మారణ హోమాన్ని సృష్టించి పాకిస్తాన్ తప్పు చేసిందనే చర్చ ఇప్పుడు పాకిస్తాన్లోనే జరుగుతుంది, పాకిస్తాన్ ప్రజల్లోనే జరుగుతుంది. బహుశా అక్కడి నుంచి అణుధార్మికత లీక్ అయి ఏదైనా జరిగితే ఈ ప్రజలే పాకిస్తాన్ మునీర్నే బహుశా వేసేసే అవకాశం ఉంటుంది. ఆ మునీర్ని నడి రోడ్డు మీద తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన టార్గెట్ అయితే అక్కడ ప్రజలు కాదు, అక్కడ సామాన్యులు కాదు, మన టార్గెట్ కేవలం ఉగ్రవాదులు మాత్రమే. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ మనపై యుద్ధానికి దిగి ఎయిర్ క్రాఫ్ట్లను, మిసైల్స్ను పంపించడం మొదలుపెట్టిందో వాళ్ళ ఎయిర్ స్ట్రిప్స్ని మనం ధ్వంసం చేశాం. కిరాణాలో ఏం దాచారో ఎవరికి తెలుసు? ఇప్పుడు వాళ్ళ అణుస్థావరం ఎక్కడుందో ప్రపంచానికి తెలిసింది. కిరాణా హిల్స్లో వాళ్ళు అణుబాంబులు దాచారు అనే విషయం తెలిసింది. ఒక్కసారి ఆ విషయం గురించి, కిరాణాలో అణుధార్మికత లీక్ అవుతుందో లేదో మనకైతే తెలియదు, మనకు అనవసరం కూడా. మనం దాడి చేసింది పాకిస్తాన్ ఎయిర్ స్ట్రిప్ పైన. మరి ఇప్పుడు అక్కడ ప్రజల భయాందోళన గురించి, పాకిస్తాన్ గురించి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలామంది అంటూ ఉన్నారు కిరాణా కొండ పైన క్షిపణి వేసేయండి, పేల్చేయండి అని. కానీ మన ఉద్దేశం అది కాదు కదా. కమెంట్స్లో చాలామంది అంటూ ఉన్నారు ఆ కొండపైన బాంబు వేసేయండి, పాకిస్తాన్ దరిద్రం వదిలిపోతుందని. కానీ మన నినాదం ఏంటి అంటే ఏ దేశం పైన మనం తొలుత అణుదాడి చేయము అనే నినాదానికి, అనే మాటకు మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి మనం అణుదాడి చేయం. కానీ కిరాణాలో ఏదో జరిగింది, అందుకే పాకిస్తాన్ భయపడుతుంది. ఈ బోరా 10 కూడా అందుకే తీసుకొచ్చింది. ఒకసారి మన మోదీ మాటలు కూడా మనం విందాం. మోదీ కూడా ఈ అణు ఆయుధాల గురించి ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఆ తర్వాత మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. పాకిస్తాన్ 130 అణుబాంబుల గురించి మాట్లాడిందిగా, పాకిస్తాన్ మనపై అణుబాంబులు వేస్తానందిగా. ఒక్కసారి మీకు ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తాను. ఫస్ట్ మనం మోదీ మాట్లాడిన మాటలు కూడా విందాం. ऑपरेशन सिंदूर ने
आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है। पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा। हम अपने तरीके से, अपनी शर्तों पर जवाब देकर रहेंगे। हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ऑपरेशन सिंदूर ने మనం పాకిస్తాన్ చేసే బెదిరింపులకు భయపడం, పాకిస్తాన్ అణు బెదిరింపులకు మనం భయపడమని మోదీ చెప్పిన మాటలు. అంతేకాదు పాకిస్తాన్ అణుస్థావరం మీద మేము దాడి చేయలేదు. పాకిస్తాన్ అణుస్థావరంలో ఆ కిరాణాయిస్లో ఏమున్నాయో మాకు తెలియదు. మేము దాడి చేసింది సర్గోదా పైనే. ఆ కిరాణాయిస్లో ఏం జరిగిందో మాకు సంబంధం లేదు, అందులో ఏమున్నాయో మాకు తెలియదు అని మన ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు. కానీ పాకిస్తాన్ ప్రజలు భయపడుతున్నారు, అక్కడ అణుధార్మికత లీక్ అవుతుందని భయపడుతున్నారు. అందుకే అమెరికా ఫ్లైట్ వచ్చింది. ఈజిప్ట్ నుంచి అణుధార్మికతను కంట్రోల్ చేసే బోరా 10 అనే రసాయనాన్ని కూడా తీసుకొచ్చారు. యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేసే విధంగా అమెరికా కలగజేసుకుంది. అందుకే పాకిస్తాన్లో ఏదో జరిగింది, పాకిస్తాన్లో ఏదో మూడింది అనే విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే ఈ వార్త వింటున్న మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది నేను చెప్తుంది కాదు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకుముందు మీకు గుర్తుంది కదా, పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకులు ఏం మాట్లాడారు? బాంబులు వేస్తాం భారత్ పైన అని మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? మేము ఊళ్ళు విడిచి వెళ్ళిపోలేము అనే ట్వీట్లు ఎందుకు మనకి కనబడుతున్నాయి? ఒకసారి ఆ ట్వీట్లు చూడండి. ఒకసారి నేను మీకు ట్వీట్లు చూపించే ముందు మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. ఒకసారి డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడు. గతంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు కదా, భారత్పై అణుబాంబులు వేస్తామని. మనం గుర్తు చేసుకోవాలి కదా ఆ విషయాన్ని. ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ మాటలు విన్న తర్వాత, ఇప్పుడు పాకిస్తాన్ భయం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ బయట మీకు వినిపించి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that a nuke will not be an option, because it will destroy both countries. We have reinforced our forces. చూసారా, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు. మేము భారత్ పై అణుబాంబుతో దాడి చేస్తామన్నాడు. ఇప్పుడు వచ్చి కాలు పట్టుకున్నాడు. రైల్వే మంత్రి కూడా మాట్లాడాడు, 130 అణుబాంబులు ఉన్నాయని. వాళ్ళ స్థావరం ఎక్కడుందో మనకు తెలిసింది. కొంతమంది అనుకుంటూ ఉన్నారు, కొన్ని కమెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ భయపడుతుంది. ఇప్పుడు వాస్తవం మీకు తెలిస్తే చెప్పండి. మాకు తెలిసినటువంటి వివరాలు, పాకిస్తాన్లో ప్రజలు భయపడుతున్నట్టుగా వస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. అందులో ఎంత వాస్తవమో లీక్ అవుతుందో లేదో నాకు తెలియదు, నేను శాస్త్రవేత్తను కాదు కాబట్టి. కానీ పాకిస్తాన్ అయితే భయపడిందనే విషయం మాత్రం నాకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో లేదో తెలియదు. ఓకే, ఇప్పుడు ఒకసారి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు కూడా విందాం. 130 एटॉमिक हमारे पास वेपन है, वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए,
और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है, वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए। और आप